గాంధీజీ భావాలతోనే దేశ ప్రగతి సాధ్యం. డొక్క మాణిక్యవరప్రసాద్ మాజీ మంత్రివర్యులు. నేడు భారతదేశంలో గాంధీజీ భావాలను ఆచరిస్తేనే దేశం ప్రగతి పదాన పయనిస్తుందని మాజీ మంత్రివర్యులు డొక్క మాణిక్యవరప్రసాద్ పేర్కొన్నారు. ఈ నెల 2వ తేదీ గుంటూరులోని జనచైతన్య వేదిక హాలులో అమరావతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఆధ్వర్యంలో గాంధీజీ సమకాలీనతపై జరిగిన చర్చాగోష్ఠికి జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డొక్క మాణిక్యవరప్రసాద్ ప్రసంగిస్తూ మహాత్మా గాంధీజీ 1910లోనే తాను రచించిన హిందూ స్వరాజ్ పుస్తకంలో భారతదేశ భవిష్యత్తు ఎలా ఉండాలి, ఎలా నిర్మించుకోవాలనే అంశాలపై దిశానిర్దేశం చేశారన్నారు. హిందూ ముస్లిం ఐక్యతపై పోరాడి అమరుడైనాడని, హిందూ మతోన్మాదులు 4 సార్లు గాంధీపై హత్యాయత్నాలు చేసి చివరకు సఫలీకృతులైనారన్నారు. సనాతనంలో ఆధునీకరణ నింపుకుని కోట్లాది ప్రజా సమూహాలను కదిలించి స్వాతంత్ర ఉద్యమాన్ని ప్రజా బాహుళ్యంలోకి తీసుకెళ్లిన ఘనత గాంధీజీకి దక్కిందన్నారు. మాజీ శాసన మండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు ప్రసంగిస్తూ గాంధీ మహాత్మునిపై విషం కక్కుతూ వ్యక్తిగత విమర్శలు చేస్తూ అగౌరవపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 1915కు ముందు కొద్దిమంది మేధావుల విద్యావంతుల నేతృత్వంలో జరిగిన స్వాతంత్ర ఉద్యమాన్ని గాంధీజీ కోట్లాది ప్రజలను భాగస్వామ్యం చేశారన్నారు. 1921 సహాయ నిరాకరణ ఉద్యమం, 1930 దండి సత్యాగ్రహం, 1942 క్విట్ ఇండియా ఉద్యమాల ద్వారా కోట్లాది మంది ప్రజలను కదిలించి స్వాతంత్ర్య సాధనకు పునాది వేసిన మహనీయులని కొనియాడారు. బ్రిటిష్ వాడు ఈ దేశం నుంచి వెళ్ళిపోవాలంటే వాడి యొక్క ఆర్థిక మూలాలని దెబ్బతీయాలి. ఇండియాలో పత్తి పండించి అది ఇంగ్లాండ్లో మాంచెస్టర్కి తీసుకెళ్ళి అక్కడ వస్త్రాలు తయారు చేసి ఆ వస్త్రాలు మళ్ళీ ఇండియాలో పెద్ద మార్కెట్లో అమ్ముకోవడం, అది ఒక లాభసాటి వ్యాపారంగా ఉండటాన్ని గమనించి స్వదేశీ ఉద్యమాన్ని ప్రోత్సహించి మనమే వస్త్రాలను తయారు చేసుకుంటే బ్రిటిష్ వాడు ఉండటం వల్ల వచ్చే లాభం ఏమీ లేదనే పరిస్థితి కల్పించగలిగితే మార్పు వస్తుందనుకుంటున్నారు. ముస్లింలు ఉన్నారు. 1857 తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలో విషయాన్ని గ్రహించారు. మన కొంతకాలం ఈ దేశంలో పరిపాలించాలంటే హిందువుల్ని ముస్లింల్ని విడదీయాలి, అదే మనం విభజించు పాలించు రకరకాలు అవలంబించారు వాళ్ళు. 1905 బెంగాల్ విభజన చేశారు. 1905లో 1906లో ముస్లిం లీగ్ స్థాపించేటట్టు వాళ్ళే చేశారు. 1906లో 1909లో మింటో మార్లే రిఫార్మ్స్ అని చేసి ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు పెట్టారు. ఇవన్నీ ముస్లింల్ని పక్కకి తీసుకెళ్తాయి. అవన్నీ జరిగిన తర్వాతే ఒక పక్క ముస్లింని రెచ్చగొట్టారు, ముస్లిం లీగ్ పెట్టించారు. రెండో పక్క హిందువుల్ని రెచ్చగొట్టించి హిందూ మహాసభ ఆర్ఎస్ఎస్ కూడా వాళ్ళే పెట్టించారు. ఆర్ఎస్ఎస్ ఏర్పడి నిన్న 100 ఏళ్ళు అయిందని నిన్న పెద్ద ఉత్సవం జరిపారు. ఎవడు పెట్టించాడు ఆర్ఎస్ఎస్ని? బ్రిటిష్ వాళ్ళే పెట్టించారు. ద్వారానే మనం బ్రిటిష్ వాళ్ళని పంపించేస్తాం, నాన్ వైలెన్స్ అనేది కుదరదు అని సావర్కరు, డింగ్రా ప్రతిపాదించాడు. గాంధీ ఆ రోజు డిస్టర్బ్ అయ్యాడు. డిస్టర్బ్ అయ్యి నేను ఒప్పుకోనిది ఇది దేశానికి స్వతంత్రం రాదు అని ఆయన డిఫరై 1910లోనే ఆయన దాదాపు బాధా తప్త హృదయంతో ఆయన ఓడలో ఆ సౌతాఫ్రికా వెళ్తూ హింద్ స్వరాజ్ అనే పుస్తకం రాశారు. హింద్ స్వరాజ్ అనే పుస్తకంలో ఆయన అనేక అంశాలు, భారతదేశం, భవిష్యత్ భారతదేశం ఎలా ఉండాలి, భవిష్యత్ భారతదేశాన్ని ఎలా నిర్మించుకోవాలి అనే విషయాలు, చాలా మౌలికమైన విషయాలను ఆయన ప్రతిపాదించారు. దానిలో ఆయన ఇండియాలో వస్తే వ్యవసాయం ఎలా ఉండాలి, గ్రామీణ వ్యవస్థ ఎలా ఉండాలి, స్త్రీ పురుష సంబంధాలు ఎలా ఉండాలి, ప్రజల మధ్య ఎలాంటి సంబంధాలు ఉండాలి, బిజినెస్ ఎలా ఉండాలి, తిరిగారు. గుంటూరులో దేవాలయం తిరిగారు. అందరూ దళితులు వేసుకున్న లక్ష్మణ వేసుకుని తిరిగి. అంటే ఏం మెసేజ్ ఈ వాంట్ టు గివ్? ఇంక్లూజివ్ మెసేజ్. ఆ ఇంక్లూజివ్ నేరేటివ్